హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ఈరోజు అయితే సండే స్పెషల్ ఎగ్ దమ్ బిర్యానీ చేశానమాట. గుమగుమలాడిపోతుంది. టేస్ట్ అయితే సూపరు. సింపుల్ వే అనమాట. దమ్ బిర్యానీ అంటే చాలా ప్రాసెస్ ఉంటుంది అంటారు, కాదండి, నా స్టైల్లో చేశాను. చాలా సింపుల్ అంటే సింపుల్. ఇంకెందుకు కలిసి వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే కోడిగుడ్లను అయితే ఉడకబెట్టుకోవాలి. సాల్ట్ వేసి, సాల్ట్ కానీ కల్లుప్పు కానీ వేసేసుకొని ఇంకా స్టవ్ మీద పెట్టేసుకొని కోడిగుడ్లు అయితే ఇటువైపు ఉడకబెట్టుకుంటున్నాను. మరోవైపు వచ్చేసరికి బాస్మతి రైస్ అనమాట నానబెడుతున్నాను. మినిమం 1 అవర్ అయినా నానాలన్నమాట. లేకపోతే ఇంకా నాకు టైం లేదు కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెడుతున్నాను. ముందుగా అయితే చక్కగా 3 టైమ్స్ అయితే వాష్ చేసుకున్నాను బాస్మతి రైస్ని. తర్వాత దీంట్లో అయితే గ్లాస్కి గ్లాసున్నర వాటర్ అయితే వేసుకుంటున్నాను. రైస్ నానేలోగా ఇంతలోగా అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్గా మిక్సీ పట్టుకుంటున్నాను అనమాట. ఎప్పటికప్పుడు రుబ్బుకుంటేనే మనకి బిర్యానీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఇంతలోగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే మనం ముందుగానే నానబెట్టుకున్న బాస్మతి రైస్ వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ మాత్రం వేసుకుంటున్నాను. రైస్ అయితే పక్కన పెట్టుకోవాలి. దీంట్లో వచ్చేసరికి దాల్చిన చెక్క, ఇలాచి, లవంగాలు, స్పైసెస్ అనేది నేను తగ్గట్టుగా వేసుకుంటున్నాను అనమాట. ఎక్కువ కాదు, తక్కువ కాదు. అలాగే పచ్చిమిర్చి ఒక 3 వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ స్పూను, రుచికి సరిపడా ఉప్పు వేసి వేసుకుంటున్నాను. అన్నానికి సరిపడా ఉప్పు అయితే వేసుకుంటున్నాను. ఇలా బాగా ఎసరు అనేది మరగాలి. ఆ వాటర్ మరిగిన తర్వాత ముందుగానే నానబెట్టుకున్న బాస్మతి రైస్ అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి గరిటెతో కలుపుకొని ఇంకా దీంట్లో అయితే మనకి పొడి పొడిగా రావాలి కదా రైస్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టుకోవాలన్నమాట. ఇలా మధ్య మధ్యలో 2-3 సార్లు తీసేసి ఒకసారి లైట్గా ఇలా కలుపుకోవచ్చు. ఇలా కలిపిన తర్వాత ఇంక మూత పెట్టేసుకోవాలి. సిమ్లో పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు రైస్ అనేది ఉడకడానికి ఒక 10 మినిట్స్ అయితే పడుతుంది. ఇంతలోగా మనం దమ్ముకైతే ప్రిపరేషన్ చేసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసుకొని ఎప్పుడైనా పెద్ద గిన్నె అయితే పెట్టుకోవాలండి. దాంట్లో అయితే ఆయిల్ అయితే వేసేసాను ఆల్రెడీ. ఇప్పుడైతే ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఇంకా పుదీనా అనమాట. చెట్లోనే, అదే గార్డెన్లో అనమాట. చాలా ఫ్రెష్గా ఉంది. ఆల్రెడీ నేను తపాల్లో అయితే కొంచెం ఆయిల్, నెయ్యి అయితే వేసుకున్నాను. ఇప్పుడైతే హోల్ గరం మసాలా అయితే వేసేసుకుంటున్నాను. చెక్క, లవంగాలు, ఇంకా ఇలాచి, బిర్యానీ ఆకు అయితే వేసుకుంటున్నాను. ఇందులోగా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అనమాట. ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. అవి ఏగోలాగా ఇటువైపు అయితే రైస్ కూడా అయిపోయిందనమాట. ఇగోండి చక్కగా మనకి పొడి పొడిగా. అలా అని రైస్ ఉడకంటే ఏముండదన్నమాట, చక్కగా ఉడికిపోతుంది. ఈ మెజర్మెంట్ చేయండి. గ్లాస్కి గ్లాసున్నర వాటర్ వేసుకోండి. వీలైతే కొంచెం తగ్గించుకోవచ్చు. గంట సేపు నానింది అనుకోండి, కొంచెం మీరు తగ్గించుకోవచ్చు. ఇంకా నాకైతే హాఫ్ అన్ అవరే కదా నానింది, అందుకే గ్లాస్కి గ్లాసున్నర వాటర్ అయితే వేసుకున్నాను. ఇంతలోకి ఇటువైపు అయితే పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు, టమాటాలు, అల్లం వెల్లుల్లి పేస్టు 2 టేబుల్ స్పూన్లు అయితే వేసుకోవాలి. టమాటాలు వేయడం వల్ల మనకి గ్రేవీ వస్తుంది. టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు మొత్తం మంచిగా పచ్చివాసన అంత పోయే వరకు వేయించుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి అయితే వేసుకోవాలి. వేసుకొని ఒక 5 మినిట్స్ అయితే వేయించుకోవాలి. ఆల్రెడీ పుదీనా, కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను. పుదీనా ఇలా వేస్తుంటే చాలా మంచి స్మెల్ వస్తుందనమాట. మీకు కూడా ఒక చిన్న పుదీనా చెట్టు అనేది పెంచుకోండి. చిన్న చిన్న టబ్బులు చాలన్నమాట. పుదీనా ఎక్కువ పెద్ద పెద్ద టబ్బులు అవసరం లేదు. ఆ చిన్న కాడలు ఇలా గుస్తే చాలు, మీకు పుదీనా ఎక్కువ వస్తుంది అనమాట. ఒకసారి ట్రై చేయండి. దీంట్లో అయితే ఉప్పు అనేది నేను రైస్లో ఆల్రెడీ వేసాను కాబట్టి దీంట్లో ఈ మసాలా ఎంత ఉందో ఆ మసాలాకు సరిపడానే ఉప్పు వేసుకున్నాను. ఇప్పుడు ముందుగానే ఉడకబెట్టుకున్న కోడిగుడ్లని ఘాట్లు పెట్టేసుకొని ఈ మసాలా దాంట్లో వేసేసుకొని ఒక 5 మినిట్స్ అనేది ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇగోండి కొంచెం మసాలా తీసేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడైతే ఉడికిపోయింది కదా రైస్ అనేది లేయర్గా వేసుకోవాలన్నమాట. ఇలా పొడి పొడిగా ఉంటుంది. ఇంకా ఇలా లేయర్గా వేసేసుకోవాలి మొత్తము. రైస్ వేసుకున్న తర్వాత ఈవెన్గా ఇలా స్ప్రెడ్ చేసి దానిపైన మసాలా తీస్తాం కదా, ఆ మసాలా అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ రైస్ అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే నేను ఫుడ్ కలర్ అయితే యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే స్కిప్ చేసేయండి. నేనైతే పాలల్లో కలిపి ఒక చిటికుడు ఫుడ్ కలర్ అనమాట, ఆరెంజ్ అదే ఎల్లో షేడ్ వచ్చేలా చూసుకుంటున్నాను. ఈ టైంలోనే మీరు ఫ్రైడ్ ఆనియన్స్, కాజు అలాంటివి అయితే వేసుకోవచ్చు. నా దగ్గర అవి లేవన్నమాట, అందుకనే నార్మల్గా అయితే వేసేస్తున్నాను. ఇందులో అయితే నెయ్యి అయితే ఒక 10 టేబుల్ స్పూన్ దాకా వేసుకున్నాను. ఈ దమ్ బిర్యానీకి నెయ్యి అనేది మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. బిర్యానీ గిన్నె పైన మూత పెట్టుకొని ఏదైనా బరువైన వస్తువు పెట్టుకొని 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసి 10 మినిట్స్ దాకా మూత తీయకుండా ఉంటే సరిపోతుంది అనమాట.
10 మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి, గుమగుమలాడే ఎగ్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మూత తీసి గరిటెతో కలుపుతుంటే ఆ నెయ్యి ఫ్లేవర్ అనేది మంచిగా తెలుస్తుంది అనమాట. ఏదైనా పెద్ద గిన్నెలో తీసుకొని ఇంకా బోర్లు ఇచ్చేసామనుకోండి, పైన కింద మసాలా ఉంటుంది కదా, అదంతా కలిసిపోద్ది. మీకు ఎక్కువ మసాలా కావాలనుకోండి, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అలాగే టమాటాలు, అల్లం వెల్లుల్లి పేస్టు అవి కొంచెం ఇంకా ఎక్కువ క్వాంటిటీలో వేసుకోండి. మాకైతే మసాలా మేము చాలా తక్కువ తింటాము, అందుకే ఇలా చేశానమాట. గోంగూర చట్నీ కానీ చికెన్ కర్రీతో కానీ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మెయిన్గా మనకి బిర్యానీ పర్ఫెక్ట్గా రావాలి అంటే వాటర్ అనేది కరెక్ట్గా వేసుకోవాలి. రైస్లో మనము గంట సేపు నానబెట్టామనుకోండి, 1:30కి తక్కువ వేసుకోవాలి, అంటే 1:15 వేసుకోవాలి వాటరు. హాఫ్ అన్ అవర్ నానబెట్టామనుకోండి, 1:30 అయితే వాటర్ వేసుకోవాలి. ఒక గ్లాస్కి 1:30 వాటర్ అయితే వేసుకుంటే మనకి బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది ప్లీజ్ కామెంట్ అయితే చేయండి. నేనైతే బిర్యానీ చాలాసార్లు దమ్ చేసి ఫెయిల్యూర్ అయ్యానమాట. ఎందుకంటే అది 90%, 80% అని చెప్తారు కదా, అలా నాకు ఎప్పుడు కుదిరేది కాదు. మెత్తగానే అయిపోయేది, లేదంటే గట్టిగా అయిపోయేది అనమాట. ఈ ప్రాసెస్లో చేసిన నుండి నాకు చాలా బాగా కుదిరింది, అందుకని మీతో షేర్ చేసుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.